హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆటో వాల్ అప్డేట్స్. ఇప్పుడే రైఫిల్ క్లబ్ మూవీ చూడడం జరిగింది. ఈ మూవీ 1 అవర్ 51 మినిట్స్ రన్ టైమ్తో ఆల్రెడీ మలయాళంలో రిలీజ్ అయిందండి. ఇప్పుడు నెట్ఫ్లిక్స్లో తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీ ఎలా ఉంది, బిగినింగ్ ట్రై చేయాలి లేదా ఇండెప్ తెలుగులో మాట్లాడుకుందాం. సో ఈ మలయాళం వాళ్ళు నాకు అర్థం కారండి. తీస్తేనేమో బాగా తీస్తారు, టెక్నికల్గా కానీ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది మూవీ. లేదంటే చాలా వరకు సాగు తీసుకుంటూ వెళ్ళిపోతారు, అందులో కంటెంట్ ఏమి ఉండదు. సో ఈ మూవీ కూడా సెకండ్ కేటగిరీలోకి వెళ్ళిపోయిందని చెప్పాలి. సో ఈ మూవీ అయితే టెక్నికల్గా చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉంది. బట్ అదొక్కటే ఉంటే సరిపోదు కదా. ఈ మూవీ మధ్యలో అడవి పందిని వేటాడడానికి వెళ్ళే సీన్ కానీ ఇవన్నీ చూసి మంచి హంటింగ్ సీన్, మంచి యాక్షన్ సీక్వెన్స్ ఉంటాయని ఇంకా అలా వెయిట్ చేస్తూ ఉన్నాను. బట్ ఏమీ లేదు. సో కంప్లీట్గా లాస్ట్ వరకు కూడా అలా హోల్డ్ చేసుకుంటూ తీసుకెళ్లారంటే ఆ క్లైమాక్స్ ఫైట్ ఒక్కదాని కోసం ఉంచారనుకుంటా అంతే. మిగతా అన్ని డైలాగ్స్ అలా నింపుకుంటూ వెళ్ళిపోయారు. లిటరలీ మన పేషెన్స్ అయితే టెస్ట్ చేస్తుంది. నాకు తెలిసి అయితే రన్ టైం కోసమని ఈ మూవీని అలా ఎగ్జాగరేట్ చేస్తూ తీసుకెళ్లారేమో అనిపించింది. సో ఈ డైరెక్ట్ ప్రీవియస్ మూవీస్ కూడా చూశానండి, అవి కూడా చాలా స్లోగానే ఉన్నాయి. సో ఇలా అలా ఉండడంలో తప్పేం లేదనిపించింది. సో ఓవరాల్గా క్లైమాక్స్లో ఒక గన్ ఫైట్ షాట్ ఉంటుంది. ఆ ఒక్క ఫైట్ కోసం మాత్రం ఈ మూవీని తీసారేమో అనిపించింది. ఈ మూవీని ఫ్యామిలీతో చూడొచ్చు అంటే వైలెన్స్ కొద్దిగా ఎక్కువ ఉంటుందండి. మధ్యలో ఒక 2 అడల్ట్ సీన్స్ ఉంటాయి, అపార్ట్ ఉన్న చూడొచ్చు. ఈ మూవీ బేసిక్ స్టోరీ వచ్చేసి సింపుల్గా చెప్పాలంటే ఒక గ్యాంగ్స్టర్ అయితే ఒక పార్టీ ఇస్తాడండి. సో వాళ్ళ అబ్బాయి అయితే అక్కడ ఒక అమ్మాయితో మిస్బిహేవ్ చేస్తాడు. ఆ అమ్మాయి ఒక బాయ్ ఫ్రెండ్ అయితే వీడిని చంపేస్తాడు. సో కొడుకు చచ్చిపోయిన విషయం విలన్కి ఎలా తెలిసింది, సో తెలిసాక ఆ బాయ్ ఫ్రెండ్ని చంపడం లేదా, ఇదంతా తెలియాలంటే మూవీ ట్రై చేయాల్సింది. గిమ్ములో ప్లస్ పాయింట్స్ వచ్చేసి సినిమాటోగ్రఫీ అండి. చెప్పాను కదా, టెక్నికల్గా ఈ మూవీ చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇంకా బీజిఎం కూడా చాలా బాగుంది. అండ్ అలానే గన్ ఫైట్ అవుట్ ఉందని చెప్పాను కదా, గన్ షూట్ది అదైతే చాలా బాగా వర్కౌట్ అయింది. ఇంకా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే అనురాగ్ కశ్యప్ గారండి, ఆయన అయితే డిఫరెంట్ వేరియేషన్తో చాలా బాగా యాక్ట్ చేశారు. ఈ మూవీలో నెగిటివ్స్ విషయానికి వస్తే స్టోరీ అనేది చాలా సింపుల్ అండి. బట్ సింపుల్ అయినా కానీ చాలా బాగా తీసుకెళ్ళారు రైఫిల్ క్లబ్కి వెళ్ళేదాకా. అక్కడ నుంచి అయితే స్టోరీ ఆగిపోయింది, ఇంకా అక్కడే ఉండిపోయింది. సో ఈ మూవీకి ఏదైనా బిగ్గెస్ట్ లెట్ డౌన్ ఉందంటే అదే అని చెప్పాలి. సో గన్ ఫైరింగ్స్ అంటారండి, ఎవరు భయపడరు. సో దట్ మన ఎలా భయపడతాం, ఆడియన్స్ కూడా చూసేవాళ్ళు కొద్దిగా భయపడుతున్నాయి కదా, మనకు కూడా అనిపించేది. ఇంకా అక్కడ నుంచి అయితే ఆ రైఫల్ షూటింగ్లో తీసుకెళ్తూనే ఉంటారండి. ఏదో కన్వర్జేషన్ పెట్టి హీరో షాజహాన్ అంటారు, అదంటారు ఇదంటారు, ఏదో రకంగా ట్రాక్ చేయాలని తీసుకెళ్ళినట్టు ఉంటుంది. అసలు ఈ మూవీకి ఇంతమంది కాస్టింగ్ ఎందుకు చూస్తున్నారో వాళ్ళకే తెలియాలండి. ఒక అనురాగ్ కశ్యప్ గారి క్యారెక్టర్ తప్పితే మిగతా విలన్ క్యారెక్టర్స్ అన్నీ కూడా అండర్ డెవలప్డ్ అని చెప్పాలి. ఆయన ఒక్కలే న్యాయం కూడా చేశారు, ఆ పర్ఫార్మెన్స్ కనిపించింది. సో ఫైనల్గా ఈ మూవీకి మనం ఇచ్చే వెర్డిక్ట్ ఏంటంటే లాస్ట్లో వచ్చే గన్ షూటింగ్ రైఫల్ ఫైట్ ఉంటుందండి. అది ఒక్క దానికోసం ఈ మూవీని అంతా ట్రాక్ చేసుకుని తీసుకెళ్లారో నాకు అనిపించింది. సో ఇంకా ఏదో ఉంది అన్నట్టుగా తీసుకెళ్ళిపోతూ ఉంటారు. క్లైమాక్స్లో మాత్రం సింపుల్ ఫైట్తో తేల్చేశారు. సో ఈ స్టోరీ కొద్దిగా ఎమోషన్, కొద్దిగా డ్రామా యాడ్ చేస్తుంటే ఇంకా బాగుండేది. ఈ మూవీ అయితే నాకు నచ్చలేదు. సో ఇది కంప్లీట్లీ నా ఒపీనియన్ మాత్రమే. మరి ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో కామెంట్లో షేర్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి.